హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ కోమల క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ రోజు మేము చేస్తున్న రెసిపీ కోడిమెల్ల. కోడిమెల్లకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. మూడు గ్లాసుల బియ్యం పిండికి 1.5 గ్లాసు శనగిత్తనాలు, 1 గ్లాసు శనగపప్పులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ ఎండుమిరప్పొడి, రుచికి తగినంత ఉప్పు, వేయించుకోవడానికి కావాల్సినంత ఆయిల్. ఇప్పుడు మనము ఈ శనగిత్తనాలని పప్పుల్ని మిక్సీలో వేసి బాగా నున్నగా పొడి చేసుకోవాలండి. పొడి చేసుకున్న తర్వాత బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలి. పల్లీలు మిక్సీ చేసుకున్నామండి. ఇది చూడండి ఇలా. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి పల్లీల పొడి అంతా వేస్తున్నాము. ఈ పప్పుల పొడిని కూడా మనం మిక్సీ వేసుకున్నాము. చాలా నున్నగా వేసుకోవాలి. బరకగా ఉంటే మనకి ఈ కోడిబళ్ళ చుట్టేటప్పుడు రౌండ్ గా చుట్టాలి కదా, అప్పుడు కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకే కొంచెం బాగా మెత్తగా వేసుకోవాలి. వేసుకునేసి ఇట్లా బియ్యం పిండిని మొత్తం అంతా బియ్యం పిండిలో అంతా మొత్తం అంతా కలిసేలాగా ఇలా నీట్ గా స్క్రబ్ చేస్తూ కలుపుకోవాలి. బాగా ఇలా ఉంటలు లేకుండా నీట్ గా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత ఈ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఉంది కదా, దీన్ని కూడా దీంట్లో వేసుకుంటున్నాను. వేసుకునేసి 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి, రుచికి తగినంత ఉప్పు, మీ ఇష్టం, మీరు ఎంత ఇది కావాలో అంత వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని నీళ్లతో చపాతీ పిండి కన్నా బాగా గట్టిగా కలుపుకోవాలండి. ఇలా పిండిలోకి కొంచెం కొంచెం నీళ్లు వేస్తూ కలుపుకోవాలండి. మనం ఒకేసారి చాలా వేసినాం అనుకోండి, అది కొంచెం లూజ్ అయిపోయిందంటే మనకు కష్టం అవుతుంది ఇది చేసుకోవడానికి. కాబట్టి మనం కొంచెం కొంచెం దానికి ఎంత తగినంత వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలండి. మనం పూరీ పిండిలాగా, చపాతీ పిండిలాగా మనం కలుపుకున్నాం అనుకోండి, కోడిబెల్లలు చుట్టినప్పుడు ఆయిల్లో వేసి వేపినప్పుడు మెత్తగా ఉంటాయి. ఇలా కలుపుకోవాలి. తర్వాత మనము కొంచెం కొంచెం తీసుకుని ఇలా ఒక ప్లేట్ లో పెట్టుకుని ఈ అరిచేయి ఇది ఉంది కదండి కింద, దీంతో మనం బాగా ఇలా నాదుకోవాలి. నాదుకుంటేనే మనకి కోడిబెళ్ళు అనేది చుట్టేదానికి ఈజీగా వస్తుంది. చూడండి, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇట్లా ఒక 2 మినిట్స్ అట్లా ఇట్లా బాగా నాదుకోయిన తర్వాత దీన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుని దీన్ని మనం ఇట్లా అనుకోవాలి. ఇట్లా ఈ పక్క చేసినా బాగుంటుంది. వేరే ప్లేట్లో మళ్ళా చూస్తాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చాలా పల్చగా చేసుకోకూడదండి, నురుగుగా రావు. ఇలా కొంచెం ఇంత మాత్రం దప్పు ఉండాలి. ఉండి ఇది చూడండి, ఈ ముందర కొంచెం కొన ఇట్లా అనుకోవాలి, ఇలా చుట్టుకోవాలి. ఇంతే, దీన్నేనండి కోడిబెళ్ళు అంటాము. ఇవన్నీ చుట్టుకోయిన తర్వాత మనము ఆయిల్లో వేయించుకోవాలి. ఆ ప్లేట్లో చేసుకోవడానికి కొంత ఇబ్బందికరంగా ఉందని మేము ఈ ప్లేట్లో తట్ట తీసుకొని పెద్దది తీసుకొని దీంట్లో చేసుకుంటున్నామండి. ఇలా తట్టని బోర్లించేసి అన్ని ఒకే సైజులో ఉంటలు చేసుకుని ఇలా బాగా అనాలండి. ఒకే సమంగా రావాలి ఇవి. ఇది ఇంత మాత్రం ఇలా వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ లో ఈ కొన కొంచెం వంచాలా, ఇది మళ్ళీ నీట్ గా ఇలా చేసి ఇలా ఇలా చేసేది. అంతే, చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో. ఒక 10-15 చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో వేసి వేయించుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నామండి. కావలసినంత ఆయిల్ వేసుకున్నాము. ఇలా చూడండి, కోడిబెళ్ళన్నీ ఇలా చుట్టుకోవాలి. అన్ని ఒక 10-15 చుట్టుకున్న తర్వాత చూడండి ఒక్కొక్కటి దీంట్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా వేగాక వేస్తున్నామండి. ఆయిల్లోకి వేసిన వెంటనే వాటిని కదపరాదండి. ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఇదైన తర్వాత, ఫ్రై అయిన తర్వాత కదపాలి, లేకపోతే అన్ని విరిగిపోతాయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుకోవాలండి. అంటే మాడనివ్వకుండా ఒక్కొక్కటిగా తిప్పుకుంటే బాగా టేస్ట్ కూడా బాగా వస్తుంది. క్రిస్పీగా రెడీ అయిపోయాయండి కోడిబెళ్ళు. సూపర్. ఇలా చూడండి, ఇలా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి మనకి గట్టిగా అయినాయా లేదా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఒక దాన్ని ఇలా గరిటెలో పైకి తీసుకొని దీన్ని మనం చెక్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. బయటికి తీసిన తర్వాత ఇంకొంచెం క్రిస్పీగా అవుతాయి.
ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసుకోవడమే. చూడండి రెడీ అయిపోయినాయండి, బాగా కరకరలాడుతూ. ఇది చూడండి, రెండు తీసుకోవాలి, మీద పడేసుకోవద్దండి, నీట్ గా ఇలా తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, అంగట్లో కూడా రావిస్తా అంత నీట్గా. చూడండి లోపల వేస్తుంటే టక్ టక్ సౌండ్ వస్తుంది. చూడండి 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 కోడిబాళ్ళు అన్ని రెడీ అయిపోయినాయి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి, క్రిస్పీగా ఉన్నాయి. మా బాబు అప్పుడే ఒత్తురు వచ్చి ఇంకా టేస్ట్ చేయకుండా వాడు టేస్ట్ చేసి వెళ్ళిపోయా. కోడిబేడలు టేస్ట్ చేసామండి, చాలా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. చాలా మంచి రెసిపీ, ఈజీ రెసిపీ అండి. బయట తెచ్చుకొని తినే స్నాక్ ఐటమ్ కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.